ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ముందుగా చాలా రోజుల నుంచి మీరు మేము కలిసి ఎక్కడ ప్రెస్ మీట్లు లేవు కాబట్టి మీ అందరికీ నమస్కారాలు. పాత్రికేయులకు అందరికీ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి 33 వార్డు తరపు నుంచి పట్టణంలో ఉన్నటువంటి మా అనుబంధ విభాగాల తోపుడు పనుల యూనియన్లు అయితేనేమి, మా శ్రేయోభిలాషులు, మా వర్గము, నాతో పాటు నడిచేటువంటి కొంత మా ఫాలోవర్స్ అందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే, గత 10 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో మేము సస్పెండ్ అయిన విషయము పొద్దురు సమాజానికి, పాత్రికేయులకు, మాతో పాటు అందరికీ తెలిసిన విషయమే. అయితే బీసీల పార్టీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బీసీలు సస్పెండ్ అయితే ఎందుకు సస్పెండ్ అయ్యారు తను చూసే పరిస్థితి లేదు. యువత కష్టపడితే యువతకు టికెట్లు అంటాడు, యువతకు టికెట్లు ఇయ్యాడు. అలాంటి పార్టీలో ఉండి వర్గ రాజకీయాల్లో నలిగిపోయి మేము సస్పెండ్ అయిపోయి అవమానాలు చెంది ఈరోజు మాకు మనసు బాధ కలిగి మేము ఈరోజు ఆ పార్టీ నుంచి వీడిపోతున్నాం పూర్తి స్థాయిలో. రేపటి నుంచి మా ప్రయాణము పేదల సంక్షేమం అందాలంటే, కార్మికుల సంక్షేమం అందాలంటే, 4% ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటే మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమం అవుతుంది, ప్రతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుంది అనేది ఒక ఉద్దేశంతో కార్మికుల సంక్షేమం అయితేనేమి, ముస్లింల 4% రిజర్వేషన్ అంశం మీద అయితేనేమి, తర్వాత ఈ అన్ని సమీకరణలను సేకరించుకొని మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము. స్థానిక నాయకత్వానికి వస్తే మేమందరము ఎన్ఆర్సీ సిఏఏ సమస్యలతో రోడ్లెక్కి మేము, మా అక్క చెల్లెళ్ళు, మా కుటుంబాలందరము షాహీన్ బాగ్ స్ఫూర్తితో అందరం ధర్నాలు, ర్యాలీలు చేస్తా అంటే మమ్మల్ని వచ్చి మా శిబిరాల కాడికి వచ్చి మమ్మల్ని అందరినీ మీ వెంట నేను ఉన్నాను, ముస్లిం లేని సమాజంలో నేను ఉండను అని చెప్పిన ఏకైక వ్యక్తి రాచమల్లు. కాబట్టి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని ఈ సభకు తెలియపరుస్తున్నాం. అయితే ఈరోజు మేము స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము, మా శ్రేయోభిలాషులు, మా యూనియన్స్ అన్నీ కలిసి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే కదా. ఆ పార్టీల్లో బెస్ట్ పార్టీ ఏదని మేమంతా డిస్కస్ చేసుకుంటే ఏమి మా మద్దతు వైఎస్ఆర్ పార్టీకి ఇస్తున్నాము. ఈ ఎన్నికలకే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచి గౌరవిస్తే మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి మేము తప్పకుండా మీతో షేర్ చేసుకొని పొద్దున సమాజానికి కూడా షేర్ చేస్తాం. అయితే ఓటు వేసేంత వరకు కూడా ప్రతి వ్యక్తికి భావస్వేచ్ఛ ఉంటుంది. తన ఓటు ఎవరికి వేయాలి, ఏం కదా అనే విషయము అంతే, దీంతో వేరే మతలబ్ ఏం లేదండి. తెలుగుదేశం పార్టీలో సస్పెండ్ ఎత్తేసినారు. అయితే మాకు స్థానిక నాయకుల పైన ఏం బాధ లేదు. రాష్ట్ర పెద్దలు, జిల్లాలో కొందరు వర్గ రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ వల్లే మా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిందని అనుకుంటున్నాను. బీసీల పార్టీ అన్నారు, బీసీ వన్ సస్పెన్షన్ అయితే ఇంతవరకు పట్టించుకోలేదండి. కానీ మధ్యలో ఆ సస్పెన్షన్ మీద ఏం చెప్తామంటే, ఇప్పుడు మన ధర్మంలో ఉంది, దింపుడు కలం కాడికి పోయినాక ఒకసారి లేనైనా అంటారంట. దింపుడు కలం కాడికి పోయినాక అట్లా తీరా పొద్దుకునేటప్పుడు నేను సస్పెన్షన్ తీసేసినాము, లేనైనా ఒకసారి అనేటువంటి నా పరిస్థితి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చీకటి ఒప్పందంతో ఉండేది చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి బయట ఉండేది జగన్మోహన్ రెడ్డి. కూటమిలో మనం ఒక అగ్రిమెంట్ రాసుకుంటామబ్బా, ఒక స్థలం గురించో, ఒక ల్యాండ్ డీల్ గురించో, అగ్రిమెంట్కి బైండ్ కావాల్సిందే కదా. అగ్రిమెంట్ రాసుకుంది ఎవరు? జనసేన, తెలుగుదేశము, బీజేపీ. అగ్రిమెంట్ రాసుకోకుండా ప్రయాణం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు పొద్దున కూటమిలో బలవంతుడు ఎవడు? బీజేపీ. బీజేపీ అని చెప్తే అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పనిచేయాల్సింది తెలుగుదేశం పార్టీ. ఆహ్వానిస్తే వచ్చిన పత్రికా మిత్రులందరికీ మరియు మాకు ఎప్పుడు అండదండలుగా ఉండే మా సపోర్టర్స్ అందరికీ నమస్కారము.
ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఒక 10 నెలల కిందట ఒక విషయం మీద మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము ప్రెస్ మీట్ చెప్పి అందరికీ ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేసినారు, దాని కారణాలు చెప్పండి అని కూడా అడిగినాం. కానీ మాకు ఎటువంటి సమాధానం రాలే. 10 నెలల కిందటే మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం, కానీ రాలే. నిన్న నెల కిందట అందరికీ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ సమీకరణలో భాగంగా మాకు సస్పెన్షన్ ఎత్తేయమని లోకల్గా ఇక్కడ నిలబడిన టీడీపీ ఎమ్మెల్యే గాని పోటీ చేస్తున్న అతను పెద్ద ఆయన మాకు లెటర్ ఇచ్చినాడు, వీళ్ళు మాకు ఉపయోగము, వాళ్ళ సస్పెన్షన్ తీసేయండి అని. అప్పుడు వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. అంటే ఇన్ని నెలల నుంచి ఏమైనారు, ఒక్క కౌన్సిలర్ గెలిచినారు పొద్దుటూరులో టీడీపీగా, ఏమైనారని ఆలోచించే పరిస్థితి టీడీపీ పార్టీకి లేదు. కాబట్టి ఇటువంటి పార్టీలో ఇంత అవమానం జరిగినాక ఈ రోజు మీకు ఎలక్షన్ కాబట్టి మమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేయడాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇక మీదట రేపు ఎలక్షన్ కాబట్టి, మొన్నాడు రేపు ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి మా వర్గం అంతా అడుగుతున్నారు మేము ఏ పార్టీకి ఓటేయాలా అని. ఆ మార్గంలో ఈరోజు మా వాళ్ళందరికీ కలిసి ఎవరికి పోటీ మనం ఎవరికి మద్దతు ఇవ్వాలా, ఏ పార్టీకి ఇస్తే మనం బాగుంటుంది అని ఆలోచిస్తే ఇట్లా మనకు జరిగిన అవమానం జరిగిన టీడీపీలో మనం సపోర్ట్ ఇవ్వాలా. కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయంగా ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ, కూటమి మరియు వైసీపీ. కాబట్టి ఇప్పుడు టీడీపీకి వద్దనుకున్నాక మనం వైసీపీకి మద్దతు ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకొని ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 4% రిజర్వేషన్ గురించి మొన్న చెప్పారు మీరు, ఇక్బాల్ గారు మాట్లాడినారు అవి అని చెప్పడానికి ఎన్నైనా ఎవరైనా చెప్పొచ్చు, బయటకు వచ్చి చేసే వాళ్ళు కావాలా. కూటమిలో ఉండడం అంటే ఏంది, బయట కావడం, బయట నుంచి మద్దతు ఇవ్వడం అనేది ఆ రోజు ఉండే పరిస్థితిని బట్టించి నల్ల చట్టాలు సపోర్ట్ ఇవ్వాలన్నా 4% సపోర్ట్ ఇవ్వాలనేది బయట ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా బయట కావాల్సిందే. సో ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ఆర్సీ విషయంలో కూడా మద్దతు ఎవరు ఇచ్చినారు, ఎవరు ఇలా ఇక్కడ లోకల్ గా జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపించినాడు, నేను పార్టీలో నా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ అమలు పరచకూడదని. కాబట్టి ఎన్ఆర్సీ విషయం అనేది ముస్లిం సమాజంలో ఈ ఇండియాలో ఒక పెద్ద సంచలనం రేపింది. దానికి ఒక సపోర్ట్ అనేది పొద్దుటూరులో రాచమల్లు గారు ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా, సీఎం చేసే కార్మికులు కానీ, ముస్లింలు కానీ, పేద బలుగు బలగారు కానీ బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఉండే ఈ ఎలక్షన్ లో మనము ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ రాచమల్లు గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి వైసీపీకి మద్దతు ఇవ్వాలనేప్పుడు రాచమల్లు గారికి ఓటు వేయాలని మా వర్గము మేము అంతా నిర్ణయించుకోవడం జరిగింది. మద్దతు కోరినారంటే కొద్దిమంది వచ్చి ముస్లింలు వచ్చి చెప్పారు, వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, ముస్లిం కదా, మనము టీడీపీ బీజేపీ కలిసిన కూటమిలో ఎందుకు ఇవ్వాలా, కాబట్టి మా పార్టీకి మద్దతు తెలపండి అని అడిగారు గత 15 రోజుల కిందట.